మాది లవ్ మ్యారేజ్. ఇద్దరు చిన్న పిల్లలున్నారు. 3 మంత్స్ ఓల్డ్ ట్విన్స్. మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇద్దరం వర్కింగ్ చేస్తున్నాం. నా లీవ్ ఇప్పుడు అయిపోతుంది. నా మెటర్నిటీ లీవ్ 3 మంత్స్ తర్వాత. ఇప్పుడు నాకిది ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఇంతవరకు నాని దొరకలేదు. అయితే మా హస్బెండ్ నాకెంత హెల్ప్ చేస్తున్నా విపరీతమైన కోపమొస్తుంది. ఏంటంటే తను ఊరికే ఇటు నుంచి అటు తిరిగినా కూడా చాలా కోపమొస్తుంది. నాకు కాఫీ కావాలి. అదే కాఫీ తను తెచ్చిస్తే నాకొద్దు అని అరిచేస్తున్నాను. ఇలా ఎందుకవుతుందో నాకు తెలియట్లేదు. మీరు ఇంటిమసీ గురించి మాట్లాడారు. నాకేమో ఇంక నా రిలేషన్‌షిప్పే అయిపోయిందనిపిస్తుంది. అసలు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇంటిమసీ అసలు మళ్ళీ రిలేషన్‌షిప్ నేను స్టార్ట్ చేయగలనా? అసలు నాకెందుకిలా అవుతుంది? తనంటే నాకిష్టం ఉంది. కానీ తనని చూస్తేనే కోపమొస్తుంది నాకు. ఎందుకిలా? ఇది పిల్లలు పుట్టాకొచ్చే పిచ్చి కోపం. పోస్ట్ పార్టమ్ రేజ్. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది రియల్ ప్రాబ్లమ్. ఇది మన సబ్‌స్క్రైబర్ ఒకళ్ళు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసి చెప్పిన ప్రాబ్లమ్. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే వుమెన్స్ డాక్టర్. వెల్కమ్ టు పేరెంటింగ్ స్ట్రగల్. ఇంత కోపం ఎందుకొస్తుంది? ఫస్ట్ హార్మోన్స్. ఏంటంటే పిల్లలు పుట్టగానే అంటే మీకు డెలివరీ అవ్వగానే ఒకలా ఉంటాయి. వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఒకలా ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే ఒకలాగా ఉంటాయి. వీటన్నిటి వల్ల ఈ హార్మోన్స్ పెరగటం, తరగటం వల్ల మీకు వచ్చే చిన్న చిన్న చిరాకులనమాట ఇవన్నీ. అలాగే మీ బాడీ ఇంకా రికవర్ అవుతూ ఉంటుంది. కానీ రెస్ట్ తీసుకునే స్కోప్ ఉండదు. పిల్లలకి అన్నీ చేసుకోవాల్సి ఉంటది కదా! ఆ చిరాకు. దీనికి తగ్గట్టు నిద్ర ఉండదు. ఈ నిద్ర ఉండకపోవటం అనేది థర్డ్ డిగ్రీ టార్చర్ లాంటిదనమాట. ఒకడు తంతా ఉంటాడు. ఇంకోడు పాలు కావాలంటాడు. ఇంకొకడు మీద పడుకుంటాడు. అసలు ఎప్పుడు నిద్రపోకుండా లెగు, లెగు, లెగు అని చెప్పి ఏదో విధంగా మనకు డిస్టర్బెన్స్ ఉంటానే ఉంటుంది. అదొక రీజన్. ఇక ఇవన్నీ కాక మన చుట్టూ ఉన్నోళ్ళు ఎందుకంత కోపం? లేకపోతే అందుకే నేను నీకు చెప్పాను లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని. అందుకే నీకు నేను చెప్పాను మీ అత్తగారితో గొడవ పెట్టుకోవద్దని. మనకు హెల్ప్ చేయకపోగా వాళ్ళెంత గొప్పోళ్ళో చెప్పటం, వాళ్ళెందుకు ఈ ప్రాబ్లమ్ ఫేస్ అవ్వలేదో చెప్పటం, ఇయన్నీ చెప్పేవాళ్ళు. దీని అర్థం మీకేదో పిచ్చో, మీరు తేడానో అని కాదు. మీకు హెల్ప్ కావాలని అర్థం. ఆ హెల్ప్ అడగండి. ఎలాగా? మీకు తెలిసిన వాళ్ళని, అలా ఆఫీస్ నుంచి ఇంటికెళ్తున్నోళ్ళని ఒక్క అరగంట వచ్చి పిల్లల్ని చూసుకోమనండి. అలాగే మీ పార్ట్నర్‌కి ఇంకొక అరగంట పిల్లల్ని అప్పచెప్తే మీకు రోజులో ఒక గంట ఖాళీ దొరుకుతుంది. ఈ గంట ఖాళీలో 15 నిమిషాలు కింద తిరిగి రండి. 15 నిమిషాలు మీ కాఫీ మీరు తాగండి. ఇంకో 15 నిమిషాలు స్నానం చేయండి. ఇంకో 15 నిమిషాలు మెడిటేషనో, పాటలో, టీవీనో ఏదో ఒకటి మీకు నచ్చిన వ్యాపకం మీరు చూసుకోండి. అలాగే రెస్ట్‌కి ప్రయారిటీ ఇవ్వండి. ఇంట్లో అంట్లు ఉండొచ్చు. అయి ఎప్పుడూ అలానే ఉంటాయి. డిస్పోజబుల్స్‌లో తినండి. అప్పుడు అంట్లు తగ్గుతాయి. తర్వాత బట్టలు, ఇంకొన్ని లోదుస్తులు కొంచెం ఎక్కువ కొనుక్కోండి ఇన్నర్ వేర్. అప్పుడు మీరు 3 రోజులు ఉతకకపోయినా పర్వాలేదు. ఈ టైంలో మీరు రెస్ట్ తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. పిల్లలతో పాటు మీరు కూడా పడుకోండి. మిగిలిన పనులన్నీ ఆగుతాయి. ఏ ప్రాబ్లము లేదు. మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్‌తో ఈ విషయం మాట్లాడండి. మీకు అవసరమైతే థెరపిస్ట్ సలహా తీసుకోండి. అంతేకాని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. మరి ఇంటిమసీ గురించి అంటారా? నేను నెక్స్ట్ వీక్ దాకా ఇది ఆపటం లేదు. ఈ రోజే ఇంకో రీల్ రిలీజ్ చేస్తాను. దీనికి పార్ట్ 2 ఉంది. అది కూడా చూడండి.